ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. డిసెంబర్ 22వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 22వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. చక్కగా అదృష్టం అయితే మీ వెన్నంటే ఉంటుంది. మీరు పట్టుకున్నదల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా రాణించగలుగుతారు. అదృష్టంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో మీ ఆలోచనతో ఒక కొత్త రూపం కార్యరూపం దాల్చి మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, ఒక స్థానాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కూడా కలిగిస్తుందండి. చక్కటి వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఆర్థికంగా కూడా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. అంటే మీరు ఎంతైతే ఆశిస్తున్నారో దానికంటే ఎక్కువ 10 రెట్లు అదనంగా మీ ఆదాయం ఉండటం, మీకు ఆ విధంగా శుభ ఫలితాలు రావటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకొని కుటుంబ అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలన్నిటినీ కూడా చక్కగా జరపగలుగుతారు. అంతేకాకుండా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కానీ నూతనమైన వస్తువులను కానీ కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఆ విధంగా కూడా మీకు ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. సంతోషంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళటం, విజయాలతో ముగించటం మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. కుటుంబ వాతావరణం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రతి పనిలోనూ కూడా మీకంటూ ఒక చక్కటి సహాయ సహకారాలను అందించడం, మీకంటూ ఒక సలహాలను ఇవ్వటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని, దృఢత్వాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీ యొక్క మాట తీరు ద్వారా కానీ, మీ యొక్క పనుల ద్వారా కానీ అందరి మనసులను గెలుచుకునే విధంగా మీ ప్రవర్తన అయితే ఉంటుంది. మీ యొక్క సత్ప్రవర్తనతో మీరు మరింతగా ప్రతి పనిలోనూ విజయాన్ని అయితే పొందగలుగుతారండి. మీ వద్ద నుంచి ఎవరైతే గతంలో మేలును పొందారో అటువంటి వ్యక్తుల యొక్క కలయిక మీకు ఈరోజు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే మీ దగ్గర మేలును పొంది వారు ఈరోజు వారి జీవితంలో ఏదో ఒకటి సాధించిన వ్యక్తులు మీకు కలవడం, మీకు వారికి చేసిన మేలుకు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవడం మీకు మరింతగా ఈరోజు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారు. అయితే కాసింత మానసికమైన ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఇక రానున్న రోజులు ఎలా ఉంటాయి, లేకపోతే ఈ పనిలో విజయం వస్తుందా లేదా అని మీకు ఎంత దృఢత్వం ఉన్నప్పటికీ కూడా ఈ ఆలోచన అనేది మీలో ఉంటుంది. దానివల్ల కొంతవరకు మీకు ఏదైనా విషయంలో కొంతవరకు మా ఆలోచన ఎక్కువ పెరగడమే తప్ప మీకు అవి పెద్దగా ఏమీ బాధించవు. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ విధంగానే వెళ్ళి శుభ ఫలితాలతో ఈ రోజునైతే గడపగలుగుతారు. చక్కగా కాసింత విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపడం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. అనుకున్న దానికంటే చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటం, ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించడం మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉండటం, మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో కలిసి రావడం, పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతి పనిలో విజయం చేకూరటం, మీ చుట్టూ ఉన్న వారికి కూడా అంటే మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మిమ్మల్ని చూసి సంతోషపడేలాగా మీ కుటుంబ సభ్యులు అయితేనేమి కానీ, మీ స్నేహితులు అయితేనేమి కానీ, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషించే విధంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇంకా ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏదైతే విదేశీ విద్య కోసం కానీ, తరగతి గదిలో పరీక్షల కోసం కానీ, లేదంటే పోటీ పరీక్షల కోసం కానీ దేనికోసమైతే హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించుకుని చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. మీ గురువుల యొక్క ఆశీస్సులు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో ఏకాగ్రతతో ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీ విజయ రహస్యంగా ఈరోజైతే ఉండబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసేవారు ఉన్నారు. ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి వేతనాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీ పనులకు, మీ యొక్క ఆలోచన విధానానికి మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని కూడా పొందగలుగుతారు. సంతోషంగా కోరుకున్న విధంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీ చేతికి దక్కుతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటిలో మీరు కోరుకున్న స్థానాన్ని ఆశించే అవకాశం మీకు లభిస్తుంది. ఇక పెట్టుబడి రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడుల్లో చక్కటి లాభాలను పొందగలుగుతారు. అన్ని లావాదేవీలను కూడా జరపగలుగుతారు. గతంలో తాలూకా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లావాదేవీలన్నిటినీ జరిపి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే ఉన్నత స్థానాన్ని ఆశిస్తున్నారో దానిని పొందగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండటమే కాకుండా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారు, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. మీ వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారంలో మీరు లాభాలతో పాటు మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో మీకంటూ మెలకువలను తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకుంటారు. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా వ్యాపారాన్ని మీరు చక్కటి నేర్పుతో లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే పనుల్లో ఈరోజు కాసింత విరామ సమయం విశ్రాంతి అనేది లభిస్తుంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా పనులన్నిటినీ కూడా సకాలంలో యథాతథంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషులు కానీ మీ సన్నిహితులతో కానీ కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. వారు ఇచ్చే స్ఫూర్తితో మీ మానసికంగా మీరు మరింత దృఢత్వంగా చక్కటి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమ ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా సకాలంలో మీ పనులల్లా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా ప్రతి పనిని కూడా చక్కగా చురుగ్గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలతో అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అదే విధంగా చక్కటి వేతనంతో గౌరవప్రదమైన స్థానంలో మీరు రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుంది. లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీని ఇవ్వగలుగుతారండి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విధమైన మెలకువలతో వ్యాపార విస్తరణ చేస్తూ లాభాల బాటలో వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలను అందించగలుగుతారు. వారి ఇచ్చే నిర్ణయాలతో, వారు చెప్పే మాటలతో మీరు మరింతగా మెలకువతో ముందుకు వెళ్ళి ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. చక్కగా సంతోషంగా ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చక్కగా అందరికీ ఉపయోగపడేలాగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అందరి శ్రేయస్సు కోసం కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుంది. అందరిలోనూ కూడా మీకు అంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే దక్కించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగడం కానీ మీకు అనుకూలమైన తీర్పులు రావడం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అనుకూలంగా ఎంతో యోగదాయకంగా శుభప్రదంగా ఉండడమే కాకుండా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.